హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ. సింపుల్ అండ్ సూపర్ టేస్టీ పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులో సాల్ట్, అలాగే కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి మూడింటిని. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలాగ సన్నగా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఈ పన్నీర్కి ఈ కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పన్నీర్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పన్నీర్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఏం అవసరం లేదండి, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇంకొక పక్క గ్యాస్ మీద బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నానండి బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం. హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఆనియన్స్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏ బిర్యానీలోకైనా బ్రౌన్ ఆనియన్స్ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అండి. సో ఇలా ఒక పక్క ఈ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చూద్దాం, పన్నీర్ ఫ్రై అయి ఉంటుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సో ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఎసురు పోసుకోవాలండి. మనకి ఎన్ని వాటర్ కావాలన్నీ వాటర్ పోసుకొని ఈ నీళ్ళల్లో ఒక 1 స్పూన్ సాజీరా అలాగే బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఇందులోనే నేను కల్లుప్పు వేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్కి ఉప్పు పడితేనే బాగుంటుంది తినేటప్పుడు. ఇందులోనే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ నీళ్ళన్నిటిని బాగా కలిపి మరగనిద్దాము. ఇంకొక పక్క మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన వాటిలో ఒక ముక్కాలు భాగం వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోనే పసుపు, కారం, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా, అలాగే పెరుగు ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసినటువంటి పన్నీర్ పీసెస్ని కూడా వేసి అందులోనే ఈ పన్నీర్ ఫ్రై చేసాం కదా ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీటన్నిటిని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, ఎసురు కాగాయి కదా, ఇందులోనే ఒక 1 స్పూన్ నేను ఆయిల్ వేస్తున్నాను. అన్నం అతుక్కోకుండా ఉండడానికి. ఇప్పుడు నేను ఒక 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ అన్నం 90% ఉడకాలండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత మనం జల్లెడ తీసుకొని ఇలాగ నీళ్లు వడకట్టుకొని దీంట్లో మ్యారినేట్ చేసుకున్నటువంటి పన్నీర్లో వేసుకోవాలి. ఈ రైస్నంతా ఒక 90% ఉడకాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పన్నీర్ ఫ్రై చేసాం కదా, ఎక్కువ టైం పట్టదు ఫ్రై అవ్వడానికి. అందుకని రైస్ ఒక 90% ఉడకాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత పైన మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకుందాము. ఇందులోనే సాఫ్రాన్ వాటర్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ అన్న వేసుకోవచ్చు. లేదు ఫుడ్ కలరు ఏది ఇంట్లో అవైలబుల్గా లేకపోతే హాట్ వాటర్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి కూడా వేస్తున్నానండి నేను. మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకుంటే. నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. దీనిపైన బొరువుకి అన్నం ఉడికిచ్చాం కదా ఆ గిన్నె పెడుతున్నాను నేను. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడకపెట్టుకోవాలండి, సరిపోతుంది. పర్ఫెక్ట్గా వస్తుంది రైసు. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో. పన్నీర్ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చాలా అంటే చాలా ఈజీ అండి. అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. బయట మసాలాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇంట్లో అయితే మనకు నచ్చినట్టు స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మసాలా కూడా తగ్గించి వేసుకోవచ్చు. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంకొంచెం సపోర్ట్ని ఇస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.